హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడు వన్డే టెస్ట్ ఫార్మాట్లో ఆడుతున్నప్పుడు అభిమానులు అలరిస్తారని తెలుస్తుంది. ఈ నెల భారత జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. రెండు దేశాల మధ్య 3 వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. అధికారికంగా సిరీస్ జరగనుంది. విరాట్, రోహిత్ లాంటి అనుభవజ్ఞులైన వెటరన్లు ఈ సిరీస్లో జట్టులోకి రావడం కష్టం. ఈ సిరీస్లో కూడా యువ ఆటగాళ్లే బీసీసీఐ అవకాశం ఇస్తుందనే ఆశ ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్లో భారత్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఇక్కడ 2 దేశాల ఐసీసీ టెస్టులు ఛాంపియన్ ట్రోఫీలు 2 టెస్ట్ మ్యాచ్లు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుండి జరగనుంది. ఈ సిరీస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి జట్టులో చేరుకోనున్నారు. టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరాలనుకునే తన వాదనలను బలోపేతం చేయడానికి ఈ 2 మ్యాచ్లను గెలవాలనే ఉద్దేశించి టీమిండియాకు రోహిత్ నాయకత్వంలో రంగంలోకి దిగుతుంది. ఈ ఏడాది టీమిండియా ఇక ఎన్ని మ్యాచ్లు ఆడనుంది? జూలై నుండి డిసెంబర్ నెలాఖరు వరకు టీమిండియా 17 మ్యాచ్లు ఆడనుంది. 8 టీ20లు, 9 టెస్టులు ఆడనుండడం గమనార్హం. ఇందులో శ్రీలంకతో జరిగే అధికారిక 3.3 మ్యాచ్లు టీ20 వన్డే సిరీస్లు లేవు. భారత్లో న్యూజిలాండ్ పర్యటన కోసం అభిమానులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఆతిథ్య జట్టుగా గట్టి పోటీ ఎదుర్కొనుంది. ఇదే సమయంలో బోర్డర్గా గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాను ఓడించేందుకు ఆస్ట్రేలియా కూడా సిద్ధమవుతుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై.